వక్ఫ్ సవరణను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్లమెంట్లో 12 గంటల పాటు చర్చ నిర్వహించి తమ మందబలంతో ఆమోదించుకున్న వక్ఫ్ చట్టాన్ని ముస్లిం సమాజమే కాక యావత్ ప్రజాస్వామ్యవాదులందరూ ఖండిస్తున్నారన్నారు. పార్లమెంట్లో ఉన్న ప్రతి ముస్లిం ప్రతినిధి పార్టీలకు అతీతంగా చట్టాన్ని వ్యతిరేకించిన మాటలు చెబుతూ ఒకసారి దాన్ని ఆమోదించడం దుర్మార్గమన్నారు. నిన్న పార్లమెంట్ లోక్సభలో దాదాపు 12 గంటలు వక్ఫ్ సవరణ పైన చర్చించడం జరిగింది. లోక్సభలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం ఎంపీ ఎవరైతే ఉంటారో ఈ బిల్లు వల్ల ముస్లింలకు నష్టం జరుగుతుంది కానీ మేలు జరగదు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ బిల్లు వల్ల మీరు ఏదైతే పేద వర్గాలకో వెనుకబడిన వర్గాలకో లేదంటే మహిళలకో మేలు చేస్తామని చెప్తున్న మాటలు ఉత్తి మాటలే అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. 12 గంటలు జరిగిన చర్చలో అపోజిషన్ పార్టీలు అందరూ కూడా మొత్తుకొని చెప్పినారు, మీరు ఈ బిల్లులో చేస్తున్నది అన్నీ తప్పులే. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే హక్కులు ఇచ్చిందో ముస్లిం సమాజానికి దానికి విరుద్ధంగా మీరు ఈ బిల్లుని పెడుతున్నారు, మీరు బుల్డోజ్ చేసేస్తున్నారు ఈ బిల్లుని అని చెప్పి కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 13 అంటే సుప్రీం ఏమో కాన్స్టిట్యూషన్ అవుతుంది, లెజిస్లేచర్స్ కారు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి కాన్స్టిట్యూషన్ మాకు ఏం రైట్స్ ఇస్తుంది అంటే ఆర్టికల్ 13లో కానీ ఆర్టికల్ 14లో కానీ ఆర్టికల్ 25లో కానీ 26లో కానీ 25, 26లో అయితే చాలా స్పష్టంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియను, మేము మా ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించుకోవడము, భూములు కొనుక్కోవడము, పెట్టుకోవడము, దానిలకు మొత్తం నడిపించుకోవడము అనేది మొత్తము ముస్లిమ్సే కాదు ప్రతి ఒక్క రిలీజియన్కి సంబంధించిన మనిషి భారతదేశంలో చాలా ఫ్రీడమ్తో చేసుకోగలుగుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 14లో ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ జరగకూడదు. డిస్క్రిమినేషన్ అంటే మతపరంగానో లేదంటే జాతి పరంగానో కులపరంగానో ఎక్కడ కూడా వాళ్ళకు అన్యాయం జరగకూడదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న తెచ్చిన బిల్లులో ఈ బిల్లు ఎందుకు తీసుకొని వచ్చినారు, ఎవరు తీసుకొని వచ్చినారు, దానికి ఎవరు మద్దతు ఇస్తున్నారు అనేది కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు తీసుకొని వచ్చినారు? బీజేపీ పార్టీ తీసుకొని వచ్చింది. బీజేపీ పార్టీ ఎన్నడూ ఏ రోజైనా ముస్లింలకు సహకరించిందా? అట్లాంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉండినారు. వాళ్ళ దగ్గర ఒకడు ముస్లిం మైనార్టీలో ఎంపీ కానీ సీట్ ఇవ్వడం కానీ ఎంపీగా గెలవడం కానీ లేదంటే మంత్రిగా చేయడం కానీ జరిగిందా? జరగలేదు. మరి వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడినా పాకిస్తాను, ఖబ్రస్తాను, ముసల్మాను, తాలిబొట్లు కూడా తీసుకొని వెళ్ళిపోతారు అని సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళే మాట్లాడడం జరిగింది. అంటే ముస్లిం సమాజానికి కించపరచడానికి, వాళ్ళకు మార్జినలైజ్ చేయడానికి, వాళ్ళకు పూర్తిగా అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మరి అలాంటి పార్టీ ముస్లిం సమాజానికి మేలు చేసే కార్యక్రమం చేస్తుంది అని చెప్పి మినిస్టర్ రిజిజు గారు చెప్పినా లేదంటే వాళ్ళ బీజేపీ పార్టీ నుంచి ఎంపీలు చెప్పినా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేము, ఉండము అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఈ బిల్లు కోసము 288 మంది ఓట్లు వేస్తే 232 మంది అగెన్స్ట్గా ఓటు వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకు సంఖ్యాబలం ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి. కాబట్టి ముస్లిం సమాజానికి వాళ్ళ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా అపోజిషన్ పార్టీలు ఉండని, ముస్లిం సంఘాలు ఉండని, వాళ్ళు చెప్పిన అమెండ్మెంట్స్ని అందరినీ కూడా బేఖాతరు చేసి వాళ్ళు ఈరోజు బిల్లుని పాస్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండని, జమేతే ఉలెమా ఉండని, జమాతే ఇస్లామీ హింద్ ఉండని, ఇలా సున్నతుల్ జమాత్ ఉండని, ఏ జమాత్ అయినా దేశవ్యాప్తంగా అందరూ చెప్పిన ఒకటే ఒక మాట, ఈ బిల్లు వల్ల మీరు మమ్మల్ని కించపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా, గొడవలు సృష్టించే విధంగా, కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా, హిందువుల్లో ముస్లిమ్స్లో తగాదాలు పెట్టే విధంగా ఈ బిల్లుని తీసుకొని వస్తున్నారు. మీరు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి చోట కూడా మస్జిద్, మందిర్ అని చెప్పి తగాదాలు చేయడానికే ఈ బిల్లు తీసుకొని రావడం జరిగిందని చెప్పి కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో మొత్తుకొని చెప్పినా వాళ్ళు ఏం లెక్క చేయలేదు. వాళ్ళు ఏం పెట్టాలనుకున్నారో అదే పెట్టి నిన్న పాస్ చేయడం జరిగింది. మరి ఈ వక్ఫ్ బోర్డులో
మేము మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము, బీద వాళ్ళకు ఇస్తాము, బోరాలకి ఇస్తాము అని చెప్తున్నారు. ఆల్రెడీ 2 మహిళలకు వక్ఫ్ బోర్డులో అవకాశం ఉంది. అలాగే ఈ బిల్లుని తీసుకురావడానికి ముఖ్య కారణం ఏమి అంటే రిజిజు గారు మాటల్లోనే మనం అర్థం చేసుకోగలుగుతాము. మిలిటరీ దగ్గర ఎక్కువ స్థలం ఉంది, రైల్వేస్ దగ్గర ఎక్కువ భూమి ఉంది, దాని తర్వాత వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది. ఆ వక్ఫ్ భూముల్ని మనం ఎట్లా కాజేయాలి, మనం ఎట్లా దానిని నిర్వీర్యం చేయాలి, దానికి ఒక మంచి పేరు పెట్టారు ఉమ్మీద్ అని చెప్పి. అది ఉమ్మీద్ కాదు, అది మమ్మల్ని పూర్తిగా నాశనం చేయడానికి తెచ్చిన బిల్లు ఇది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. వక్ఫ్ బై యూజర్ అంటే 500 సంవత్సరాల క్రితమో 600 సంవత్సరాల క్రితమో ఒక పెద్ద మనిషి ఎవరైనా చనిపోతే అక్కడ దర్గా కట్టుకుంటే, లేదంటే ఒక మసీదు కట్టుకుంటే, లేదంటే ఒక ఖబరస్థాన్ కట్టుకుంటే, ఈ చట్టం వచ్చిన తర్వాత మీ దగ్గర పేపర్లు ఏమున్నాయి అంటే మా దగ్గర పేపర్లు లేవు, 500 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే నమాజు చేసుకుంటున్నాము, ఇక్కడే మా దర్గా ఉంది, ఇక్కడే మా మసీదు ఉంది, ఇక్కడే మా ఖబరస్థాన్ ఉంది అని చెప్తే దానికి ఏం లెక్క చేయకుండా మీ దగ్గర పేపర్లు లేవు కాబట్టి దీన్ని మేము మూసివేస్తున్నామని చెప్పి ఒక అధికారి చెప్తే దానికి మూసివేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ వక్ఫ్ బై యూజర్ కన్నా మీరు తీయొద్దండి అని చెప్పి కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అలాగే అథారిటీ మొత్తము కలెక్టర్కే ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఈ బిల్లులో కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు ఎవరు ఉంటే ఏ ప్రభుత్వంది నడుస్తుంటే ఆ ప్రభుత్వంది వాళ్ళు వినాల్సిన పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు ఎన్నో చోట్లలో అయితే గవర్నమెంటే వక్ఫ్ ఆస్తుల పైన కబ్జా చేసుకొని ఉంది. అలాంటప్పుడు వాళ్ళు గవర్నమెంట్ సైడ్కే చేస్తారు కానీ వక్ఫ్ సైడ్ చూడరు అని చెప్పి కూడా క్లారిటీగా చెప్పిన కలెక్టర్ గారికి అధికారులు ఇవ్వాలా అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు మేము ఒక అమెండ్మెంట్ పెట్టినాము, కలెక్టర్ గారికి పెట్టొద్దండి, దానికన్నా పైన ఒక అధికారికి పెట్టండి అని చెప్తారు. సార్, ఈ అధికారి ఉండని ఆ అధికారి ఉండని అందరూ మీ మాట వినాల్సిందే. ఎవరు ముఖ్యమంత్రి ఉంటే, ఎవరు ప్రధానమంత్రి ఉంటే, వాళ్ళది ఎవరిది నడుస్తుంటే వాళ్ళు ఏమి చెప్తే అదే నడుస్తుంది. కాబట్టి మరి వాళ్ళు ఎలా మమ్మల్ని కాపాడగలుగుతారు? అలాంటప్పుడు మళ్ళీ కోర్టులు ఎందుకు? అన్నీ కూడా కలెక్టర్ గారి చేతిలోనే మొత్తము హైకోర్టు ఎందుకు, జిల్లా కోర్టు ఎందుకు, సుప్రీంకోర్టు ఎందుకు, మొత్తము రెవెన్యూకే వాళ్ళకే అధికారులు ఉన్నాయి కదా, మరి కలెక్టర్ గారికి ఫైనల్ అథారిటీగా ఎందుకు పెట్టడం లేదు? మరి వక్ఫ్లో మాత్రమే ఎందుకు కలెక్టర్కి పూర్తిగా వాళ్ళకే న్యాయం చేసే హక్కు ఎందుకు ఇస్తున్నారని చెప్పి కూడా